దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క లేఖన భాగం ఈ రీతిగా తెలియజేస్తుంది. కీర్తనకారుడు 103వ సంకీర్తన మొదటి చరణంలో రాస్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని చెప్పి. దేవుణ్ణి మనం ఎందుకు సన్నతించాలి, స్తుతించాలి అని మనం ధ్యానం చేసినప్పుడు, గమనించినప్పుడు మానవులకి దేవునికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని తాలూకా గుణగణాలు మన పట్ల ఏ రీతిగా ఉన్నాయి, ఆయన తాలూకా కన్సర్న్ మన పట్ల ఏ రీతిగా ఉన్నది ఒక్కసారి చూద్దామండి. మొదటిది దేవుని తాలూకా అపారమైన ప్రేమ. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలోని దేవుడు లోకంని ఎంతో ప్రేమించును అని రాస్తున్నారు అక్కడ. అంటే దేవుడు తన యొక్క అన్లిమిటెడ్ లవ్ తోటి, చాలా వాల్యుబుల్ లవ్తో మనం లవ్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రేమ ఎంత కార్యము చేసిందనంటే రోమిలికి రాస్తూ పౌల్ గారు 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తున్నారు, తన యొక్క ప్రేమను వెల్లడిపరిచారు. ఎలాగంటే ఆయన మన కొరకు తన యొక్క ప్రాణంను అర్పించినంతగా అని చూస్తాము. అంతటి విలువైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఎందుకునంటే మనల్ని తన యొక్క వాగ్దానంలో పాలిభాగస్తులు చేయడం కొరకు. పౌలు గారు ఇలా రాస్తున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది అనమాట. సో మనము దేవుని తాలూకా ప్రేమను తెలుసుకునేటప్పుడు, ఆయన వాగ్దానంలో పాలిభాగస్తులు కాలేటప్పుడు దేవుడు మనల్ని అలా విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని ప్రేమించి వెదకి రక్షించి మనల్ని వాగ్దానంలో పాలిభాగస్తులు చేశారండి. ఎందుకు ఇదంతా చేశారనంటే మనకి చాలా ప్రాధాన్యత ఇవ్వడానికి. ఎంతటి ప్రాధాన్యత అంటే ఆయన తాలూకా ఇంటి వారంగా మనం ఉండేంత ప్రాధాన్యత దేవుడు మనకి అనుగ్రహించడం కొరకు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని రాజులకు రాజు, ప్రభులకు ప్రభు యొక్క ఇంటి పేరును, ఆయన తాలూకా వారసత్వాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ యొక్క దినాన్ని దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఆదరిస్తున్నారని చెప్పినప్పుడు ఎవరైనా ఈ లోకంలో మనకి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళ తాలూకా స్తోమతను బట్టి, వాళ్ళ తాలూకా ప్రేమను బట్టి మనకి మన పట్ల కానీ ఏదైనా ఒక కార్యం చేస్తారు. దేవుడు తన తాలూకా శక్తి సామర్థ్యం చెప్పిన, తన తాలూకా మహిమర్షం చెప్పిన మన పట్ల కార్యం దేవుడు చేస్తారు. పౌలు గారు రోమిలికి రాస్తూ ఇలా తెలియచేస్తారు, తనకు ప్రార్థన చేయవారి యందు కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చాలాసార్లు శోధన బాధ వచ్చినప్పుడు, ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు దేవుడి ప్రార్థన వినట్లేదేమో, దేవుడి ప్రార్థన వినరేమో అని మీరు ఏమాత్రము నిరుత్సాహపడవద్దు. దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు మీ కొరకు మంచి మేలు చేయడం కొరకు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అది గమనించాలి. ఎందుకునంటే దేవుడు తన తాలూకా మహిమేశ్వరం చొప్పున ప్రతి కార్యం చేస్తున్నారు. పౌలు గారు ఇలా రాస్తున్నారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూసుకునేటప్పుడు తన మహిమేశ్వరం చొప్పున మీ ప్రతి అవసరం తీరుస్తారని చెప్తున్నారు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. తన యొక్క అపారమైన ప్రేమను మనకు చూపిస్తూ, వాగ్దానంలో పాలిభాగస్తులుగా మనం చేస్తూ ఆయన తాలూకా ఇంటి పేరును, వారసత్వాన్ని అనుగ్రహించిన దేవుడు. పౌలు గారు చక్కని మాట రాస్తారండి, తన యొక్క సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక కుమారుని అనుగ్రహించిన వాడు తనతో పాటు ఎందుకు సమస్తం మనకు అనుగ్రహించడు అని తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దినాన్ని తన యొక్క కుమారుడైన యేసు ప్రభువు వారిని మన కొరకు బలియాగంగా అర్పించిన దేవుడు భౌతికపరమైన రీతిలోని, ఆధ్యాత్మికమైన పరమైన రీతిలోని దేవుడు ఆయుర్వేద బలాలను కానీ, దీవెనలు కానీ, విడుదలను కానీ ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించాలని, దీవించి ఆశీర్వదించి విడుదల ఇవ్వాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.